నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూన్ 14. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినమంతా మమ్మల్ని బలపరచండి, వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. ప్రార్థనలో మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఎస్తేరు గ్రంథము 7 నుండి 10 అధ్యాయములు. 7వ అధ్యాయము. రాజును హామానును రాణి అయిన ఎస్తేరు నొద్దకు విందునకు రాగా, రాజు, ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకైనను నీకు అనుగ్రహించదనని 2వ నాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనెను. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. రాజా, నీ దృష్టికి నేను దయపొందిన దాననైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుందును. ఏలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజువగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. అందుకు రాజైన అహష్వేరోషు, ఈ కార్యము చేయుటకు తన మనస్సు దృఢపరచుకున్నవాడెవడు? వాడేడి అని రాణియగు ఎస్తేరును అడగగా, ఎస్తేరు, మా విరోధి అగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయక్రాంతుడాయెను. రాజు ఆగ్రహముంది ద్రాక్షారసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హాని చేయ ఉద్దేశించినని హామాను తెలుసుకుని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకై నిలిచెను. నగరు వనములో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా, ఎస్తేరు కూర్చుండి ఉన్న శయ్య మీద హామాను బడియుండుట చూచి, వీడి ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయనా అని చెప్పెను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగువేసిరి. రాజు ముందర నుండు షండులలో హర్బోనా అను ఒకడు ఏలినవాడ చెత్తగించుము. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్యి హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా, రాజు దాని మీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. 8వ అధ్యాయము. ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువుడైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరునకిచ్చెను. ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావలెనో రాజునకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా, రాజు హామాను చేతిలో నుండి తీసుకొనిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతడి పాదముల మీద పడి, అగాగీయుడైన హామాను చేసిన కీడును, అతడి యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా, రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, రాజువైన తమకు సమ్మతి అయిన ఎడలను తమ దృష్టికి నేను దయపొందిన దానినై రాజువైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను తమ దృష్టికి నేను ఇంపైన దాననైన ఎడలను రాజువైన తమ సకల సంస్థానములలో నుండి యూదులను నాశనము చేయవలనని హమోదాత కుమారుడైన అగాగీయుడగు హామాను వ్రాయించిన తాకీదుల చొప్పున జరగకుండునట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞయిడి. నా జనుల మీదకి రాబోవు కీడును నా వంశం యొక్క నాశనమును చూచి నేను ఎలాగు సహింపగలనని మనవి చేయగా, రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరునకు యూదుడైన మొర్దెకైని ఇలాగు సెలవిచ్చెను. హామాను ఇంటిని ఎస్తేరునకిచ్చియున్నాను. అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరితీయబడెను. అయితే రాజుపేట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్పజాలడు. కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించుడి. సీవాను అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి. మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు యూదులకును హిందూ దేశం మొదలుకుని కూషు దేశం వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానములలో ఉన్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని వ్రాత బట్టియు దాని భాషను బట్టియు తాకీదులు వ్రాయబడిను. రాజైన అహష్వేరోషు పేరిట తాకీదులు మొర్దెకై వ్రాయించి రాజు ఉంగరంతో ముద్రించి గుర్రముల మీదను అనగా రాజనగరి
పనికి పెంచబడిన బీజాస్వముల మీద అంచెగాండ్రి నెక్కించి ఆ తాకీదులను వారి చేత పంపెను. రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో ఒక్క దినమందే అనగా ఆదారు అను 12వ నెల 13వ దినమందే ప్రతి పట్టణమందుండి యూదులు కూడుకుని తమ ప్రాణములు కాపాడుకొంటకు ఆయా ప్రదేశంలో నుండి తమకు విరోధులకు జనుల సైనికులందరినీ శిశువులను స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరిచి వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చినని దాని యందు వ్రాయబడెను. మరియు ఈ తాకీదును ప్రతులు వ్రాయించి ఆయా సంస్థానములోని జనులందరికీ పంపించవలననియు యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొంటకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలననియు ఆజ్ఞ ఇయ్యబడెను. రాజనగరు పనికి పెంచబడిన బీజాస్వముల మీద ఎక్కిన అంచెగాండ్రు రాజు మాట వలన ప్రేరేపింపబడి అతివేగముగా బయలుదేరిరి. ఆ తాకీదు షూషాను కోట ఇయ్యబడెను. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసనారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకొనిన వాడే రాజు సముఖము నుండి బయలుదేరెను. అందు నిమిత్తము షూషాను పట్టణము ఆనందించి సంతోషముందెను. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి. మరియు దేశజనులలో యూదుల ఎడల భయము కలిగెను గనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. 9వ అధ్యాయము. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదునమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు అగుపడెను. యూదులు రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో నుండు పట్టణములందు తమకు కీడు చేయవలనని చూచిన వారిని హతము చేయుటకును కూడుకొనిరి. వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరునూ వారి ముందర నిలవలేకపోయిరి. మొర్దెకైని గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను అధికారులను ప్రభువులను రాజు పని నడిపించు వారును యూదులకు సహాయము చేసిరి. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. యూదులు తమ శత్రువులనందరినీ కత్తివాత హతము చేసి వారిని నాశనము చేసి మనస్సు తీరా తమ విరోధులకు చేసిరి. షూషాను కోట యందు యూదులు 500 మందిని చంపి నాశనము చేసిరి. హమోదాత కుమారుడైన యూదులకు శత్రువగు హామాను యొక్క 10 మంది కుమారులైన పర్షందాత, దల్పోను, అస్పాత, పోరాత, అదల్య, అరీదాత, పర్మష్త, అరీసై, అరీదై, వైజాత అను వారిని చంపిరి. అయితే కొల్లసొమ్ము వారు పట్టుకొనలేదు. ఆ దినమున షూషాను కోట యందు చంపబడిన వారి లెక్క రాజునకు తెలియజెప్పగా రాజు రాణి అయిన ఎస్తేరుతో యూదులు షూషాను కోట యందు 500 మందిని హామాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనము చేసి ఉన్నారు. రాజు యొక్క కొదువ సంస్థానములలో వారు ఏమి చేసి ఉందరో ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీవు ఇంకనూ అడుగునదేమి? అది దయచేయబడినని సెలవీయగా ఎస్తేరు రాజువైన తమకు సమ్మతి అయిన ఎడల ఈ దినము జరిగిన చొప్పున షూషాను నందున్న యూదుల రేపును చేయునట్లుగాను హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరితీయబడినట్లుగాను సెలవీయుడనెను. అలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషానులో ఆజ్ఞ ప్రకటింపబడెను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరితీయింపబడిరి. షూషాను నందున్న యూదులు ఆదారు మాసమున 14వ దినమందు కూడుకొని షూషాను నందు 300 మందిని చంపివేసిరి. అయితే వారు కొల్లసొమ్ము పట్టుకొనలేదు. రాజు సంస్థానముల యందుండు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని ఆదారు మాసం 13వ దినమందు తమ విరోధులలో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారును కొల్లసొమ్ము పట్టుకొనలేదు. 14వ దినమందు వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. షూషానందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందును 14వ దినమందును కూడుకొని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. కాబట్టి ప్రాకారములు లేని ఊళ్ళలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు ఆదారు మాసము 14వ దినమందు సంతోషముగా నుండి అది విందు చేయదగిన శుభదినం అనుకుని ఒకరికొకరు బహుమానములను పంపించుకొనుచు వచ్చిరి. మొర్దెకై ఈ సంగతులను గూర్చి రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటికీ సమీపమున నేమి దూరముననేమి నివసించి ఉన్న యూదులందరికీ పత్రికలను పంపి యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు వారు మూలుగుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరము ఆదారు నెల యొక్క 14వ దినమున 15వ దినమున వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా ఉండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపతగిన దినములనియు వారికి స్థిరపరచెను. అప్పుడు యూదులు తాము ఆరంభించిన దానిని మొర్దెకై తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదమని ఒప్పుకొనిరి. యూదులకు శత్రువగు హమ్మోదాత కుమారుడైన అగాగీయుడగు హామాను యూదులను సంహరింపదలచి వారిని నాశనపరచి నిర్మూలము చేయవలనని పూరు అనగా చీటీ వేయించి ఉండగా ఎస్తేరు
రాజు ఎదుటకు వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధంగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదకే వచ్చినట్లుగా చేసి వాడును వాడి కుమారులను ఉరికొయ్య మీద ఉరితీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను. కావున ఆ దినములు పూరు అని పేరును బట్టి పూరీము అనబడెను. ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటలన్నిటిని బట్టి, ఈ సంగతిని బట్టి, తాము చూచిన దాని అంతటిని బట్టి, తన మీదకి వచ్చిన దానిని బట్టి, యూదులు ఈ 2 దినములను గూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరం వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరించదమనియు, ఈ దినములు తరతరముగా ప్రతి కుటుంబములోను, ప్రతి సంస్థానములోను, ప్రతి పట్టణములోను జ్ఞాపకం చేయబడినట్లుగా ఆచరించదమనియు, పూరీము అను ఆ దినములను యూదులు ఆచరింపకయు, తమ సంతతి వారు వాటిని జ్ఞాపకం ఉంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని, ఆ సంగతిని మర్చిపోకుండానట్లును, తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకొనిన వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. అప్పుడు పూరీమును గూర్చి వ్రాయబడిన ఈ 2వ ఆజ్ఞను దృఢపరచుటకు అబీహయీలు కుమార్తెయును రాణియునైన ఎస్తేరును యూదుడైన మొర్దెకైయును ఖండితముగా వ్రాయించిరి. మరియు యూదుడైన మొర్దెకైయును రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానిని బట్టి వారు ఉపవాస విలాప వాక్యములను ఏర్పరచుకుని, అది తమ మీదను తమ వంశపు వారి మీదను ఒక బాధ్యత అని ఎంచుకొని వాటిని జరిగించదమని ఒప్పుకొనిన ప్రకారముగా ఈ పూరీము అనే పండుగ దినములను స్థిరపరచుటకు అతడు అహష్వేరోషు యొక్క రాజ్యమందుండు 127 సంస్థానముల్లోని యూదులందరికీ వారి క్షేమము కోరినట్టు విశ్వాస్వార్థములను నట్టు మాటలు గల పత్రికలు పంపెను. ఈలాగున ఎస్తేరు యొక్క ఆజ్ఞ చేత ఈ పూరీము యొక్క సంగతులు స్థిరమై గ్రంథములో వ్రాయబడెను. 10వ అధ్యాయము. రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించెను. మొర్దెకై యొక్క బలమును గూర్చి అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చి రాజు అతనిని గణపరిచిన సంగతిని గూర్చి మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపాసత్య సంపూర్ణుడా, కనికరం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. దినదినము మీరు చూపుచున్న నూతనమైన వాత్సల్యమును బట్టి, మీ ప్రేమను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా కొరకు ప్రాణము పెట్టి రక్తము చిందించి పాతాళ వేదనలను అనుభవించి 3వ దినమున తిరిగి లేచి అయ్యా పునరుద్ధాన శక్తితో మమ్మల్ని బలపరుస్తూ ప్రభా నాయన నీ పరిశుద్ధాత్మను మాకు ఆదరణకర్తగా పంపిన దేవుడవు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ వంటి వారు ఎవ్వరూ లేరు తండ్రి, నీకే వందనాలు ప్రభా. మమ్మల్ని ఇంకనూ బలపరచండి, నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీకు ఇష్టలుగా మీ చిత్తానుసారములుగా అయ్యా తండ్రి నీ చిత్తము నెరవేర్చేవారిగా ప్రభా, అయ్యా ఎత్తబడే సంఘంలో ఉండువారిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నీ సన్నిధిలో నిందారహితముగా నీతిమంతులుగా తీర్చండి ప్రభా. మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను వాగ్దానం చేసిన దేవుడవు, నిజముగా మొరపెట్టు వారికి సమీపంగా ఉన్నానన్నావు ప్రభా. అయ్యా నాయన మీరు మేలు చేసే దేవుడవు ప్రభా, మొరలు ఆలకించి ప్రార్థనలకు జవాబు దయచేసే దేవుడవు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి నీతిమంతుల ప్రార్థన మానక అంగీకరిస్తానన్నావు ప్రభా. ఇగో మా పాపం నీ మీద వేసుకుని నీతిని మాకు ఇచ్చిన దేవుడవు ప్రభా, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన దేవుడవు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇక ఎడతెగక ప్రార్థించే ప్రార్థనాత్మ మా పైకి దిగి వచ్చునుగాక, విజ్ఞాపనాత్మ మా పైకి దిగి వచ్చునుగాక. అయ్యా తండ్రి నాయన ఉపవాసములతో నీ సన్నిధిలో ప్రార్థన చేసే కృప మాకు కలుగునుగాక ప్రభా. ఇదిగో తండ్రి ఎస్తేరు ప్రభా మరి ఉపవాసం ఉండి ప్రభా తన ప్రజల రక్షణ కొరకు ప్రభా నాయన రాజు సముఖంలోకి ఉపవాసంతో ప్రార్థించి వెళ్ళినప్పుడు ప్రభా గొప్ప విజయమును దయచేసిన దేవుడవు ప్రభా తండ్రి. అట్టి ఉపవాస దీక్షలు నాయనగా క్రైస్తవులందరికీ దయచేయండి ప్రభు. ఉపవాసించి ప్రార్థించే కృపను మీరు దయచేయండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. దినదినము నీకు సమీపంగా వచ్చే కృపను దయచేయండి. దైవజనులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కడవరి దినాల్లో చివరి దినాల్లో నీ బలమైన అభిషేకంతో నింపి వాడుకోండి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరిగించండి ప్రభా. నాడు ఆది అపోస్తులను నాయన వాడి నడికట్టు ముట్టుకోగానే నాయన స్వస్థతలు జరిగాయి ప్రభా. అట్టి అపోస్తులను మళ్ళీ లేపండి ప్రభా. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించండి ప్రభు. మృతులను సైతం లేపగలిగిన దేవుడవు ప్రభా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన.
కడవరి వర్షమే మీరు దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి, దైవజనులందరినీ బలపరచండి, అభిషేకించండి, వాక్యమును బోధించి అనుకూల సమయాల వరకు అనుగ్రహించండి ప్రభా. రాకపోకల్లో నీ కాపుదల, వారి కుటుంబాలకు నీ కాపుదల భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు, మా పట్టణాలు, ప్రాంతాలు అన్నిటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. మా తెలుగు రాష్ట్రాలని, మా భారతదేశాన్ని ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నామయ్యా. వాటిని పరిపాలిస్తున్న మంత్రులను, వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక. ఎమ్మెల్యేలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్, ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంట్ అందరిపై నీ కృప కలుగునుగాక. నీతి న్యాయంతో పరిపాలించే కృప కలుగునుగాక. నీ చిత్తానుసారమైన ప్రభుత్వము జరుగునుగాక. ప్రజలకు మేలు కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రపంచ దేశాలన్నింటినీ, వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక. అందరికీ అంతటా సువార్త అందించబడునుగాక అని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ దినమంతానైనా మాకు తోడుగా ఉండండి. ప్రతి కీడు నుండి, దుష్టుడు బారి నుండి మమ్మల్ని తప్పించమని, నీ చిత్తానుసారంగా నడుచుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని, మా ప్రవర్తన అంతటిపై నీ అధికారానికి ఒప్పుకొనున్నట్లుగా అయ్యా మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.